లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 1962 సంవత్సరం జూలై 16వ తేదీన చేసిన ప్రసంగము 139వ కీర్తన 5-6 వచనాలు. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. దేవుడెట్లు ముందు వెనుక మనలను ఆవరించి ఉన్నాడు. ఆయన తన తలంపులను మన ముందు వెనుక ఉంచి ఉన్నాడు. ఎవరు పరలోకమును తయారు చేయగలరు? అది దేవుని యొక్క తలంపే. అది సంపూర్ణంగా దేవుని తలంపుచే నిర్వహించబడి పరిపాలించబడుచున్నది. పరలోకములో దేవుని తలంపుల ప్రకారం జరుగుట నీవు కనుగొంటావు. దేవుడు ఏదెన్ను ఒక చిన్న పరలోకం వలె చేశాడు. దేవుడు వస్తూ అక్కడ ఉన్న ఇరువురిలో తన తలంపులను విత్తుచూ ఉన్నాడు. వారు చాలా భద్రంగా ఉన్నారు మరియు అక్కడ పరలోకపు వాతావరణం ఉన్నది. వారు దేవుని తలంపులతో నింపబడుచున్నారు. అక్కడికి తన తలంపులను విత్తుటకు మరి ఒక వ్యక్తి వచ్చాడు. అతడు దేవుని తలంపుల్లో సందేహాలను సృష్టించువాడు. నీవెవరితో మాట్లాడుచున్నావో, ఎవరితో కలిసిమెలిసి ఉంటున్నావో అనే విషయమై నీవు జాగ్రత్తగా ఉండాలి. వారు నీలో విషపూరితమైన తలంపులను విత్తవచ్చు. నీ తలంపులన్నీ దేవుని ద్వారా తప్పక పరీక్షించబడును. నా వ్యక్తిగత ప్రార్థనలో దేవుడు నా తలంపులను తొలగించును. ఒకసారి కొన్ని తలంపులు నాలో స్థిరముగా స్థాపించబడినప్పుడు లోతైన ప్రార్థన కొరకు ఒక మంచి స్థలమును, సమయాన్ని నేను ఎంచుకున్నాను. ఆ తలంపులు తప్పైనవని నాకు చూపుటకు దేవునికి అవకాశం దొరికింది. అవి నన్ను నాశనము చేసి ఉండేటివి. దేవుని తలంపుల వలె కనిపించిన సాతాను తలంపులను సాతాను నాలో విత్తుటకు ప్రయత్నించాడు. వాటిని తీసుకొనవద్దు, అవి నాకు చెందినవి కావు అని దేవుడు నన్ను హెచ్చరించాడు. నరకం ఎక్కడున్నది? సాతాను యొక్క తలంపులు మనలో స్థిరపడినప్పుడు మనం నరకములో ఉంటాము. అప్పుడు సాతాను యొక్క భావోద్రేకములు మన మీద పరిపాలించును. ఆ విధంగా ఆదాము మోసగించబడినాడు. సాతాను తలంపులు హవ్వలో స్థాపించబడినవి. ఆమె వాటిని క్రియారూపము దాల్చినట్లు చేసినది. చెడ్డ తలంపులు నీ యొద్దకు రావచ్చు గాని నీవు వాటిని క్రియారూపంలోనికి తెచ్చునప్పుడు స్పష్టముగా నరకము లోపలికి వచ్చును. నీవు ఎక్కడికి వెళ్ళినను ఆ తలంపులను విత్తుచూ ఉంటావు. నీవు ఇతరులకు ప్రమాదకరంగా ఉంటావు. హవ్వ ఆ స్థితికి వచ్చింది. ఆమె వెళ్ళి ఆదామును శోధించినది. వారిద్దరూ సాయంకాలం వరకు వేచియుండి సాతాను యొక్క సలహాను గూర్చి దేవుని అడుగుటకు వేచి ఉండవలసినది. సాతాను తన తలంపులను ప్రజల్లో పెట్టినప్పుడు వాటిని త్వరగా చేయునట్లు తొందర చేయును. కాబట్టి వారు నాశనము చేయబడగలరు. వివాహములో సాతాను చాలామందిని మోసం చేయుటకు ప్రయత్నించును. అతడు వారిని త్వరపెట్టి దాన్ని రహస్యముగా ఉండునట్లు చేయుటకు వారిని బంధించును. వారి జీవితమంతా దేవుని చిత్తానుసారము కాని వ్యక్తితో కట్టబడి ఉండునట్లు చేయును. ఆ విధముగా తొందరపడుటకు అవసరమేమున్నది? దేవుని సలహా ద్వారా దాన్ని ఎందుకు పరీక్షించకూడదు? దేవుడు తనను ముందు వెనుకల ఆవరించి ఉన్నాడని దావీదు చెప్పుచున్నాడు. దేవుడు జ్ఞానవంతుడు. 139వ కీర్తన 17వ వచనములో, దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది అని రాయబడి ఉన్నది. జీవితంలో అత్యంత గొప్ప విజయం ఏమై ఉన్నది? మనలో దేవుని యొక్క తలంపులు స్థిరపరచబడి నెరవేర్చబడుట. యేసు ఎల్లప్పుడూ దేవుని తలంపుల ద్వారా నడిపించబడి కార్యము జరిగించాడు. పౌలు దేవుని చిత్తమును చేశాడు. రాత్రివేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకము అని దేవుడు పౌలుతో అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 9వ వచనములో చెప్పాడు. దేవుడు అతన్ని ఐరోపా వెళ్ళమని కోరినప్పుడు దేవుడు కల ద్వారా అతనికి బోధించాడు. ఒక మాసిదోనియా వాడు వచ్చి తమకు సహాయం చేయమని కోరాడు. ఒకసారి ఒక ప్రవక్త వచ్చి పౌలు యొక్క నడికట్టుతో తన చేతులను కట్టుకొని పౌలు యెరూషలేము వెళ్ళినట్లయితే బంధకముల్లో ఉంచబడినని చెప్పాడు. అయితే యెరూషలేమునకు వెళ్ళుట దేవుని చిత్తమని పౌలు ముందుగానే తెలుసుకున్నాడు. అక్కడ అతనికి ఏమి జరుగునో అను ఈ ప్రవచనము ఈ ప్రయాణమునకు భయపడినట్లు చేయలేదు. శ్రమ లేక మరణమునకు కూడా పౌలు భయపడలేదు.